మరి పెద్దలైన వారు బంధువులు ఎవరైనా ఉంటే త్వరగా రావాల్సిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న మీరు ఆలస్యం చేస్తే ఆలస్యం అవుతుంది. ఆలస్యం చేస్తే ఆలస్యం అవుతుంది. పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమార్తె దీని పాట త్వరగా రావాల్సిన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా చాలా దయచేస్తున్నారు. వారికి సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పాట వినాలి. మీ కొరకు దేవుడి పాట మాత్రం తీసుకోలేము. సో మీ అనుకోండి అందరూ వచ్చు. సో దేవుడు మరి నేను వచ్చినప్పుడు చూస్తున్నా అమ్మాయి ఒకసారి పెళ్ళికొడుకు మాత్రం చాలా సంతోషం ఉన్నాడు. అసలు ఆయన ముఖంలో నవ్వు వెలిగిపోతూ ఉంది. ఆ నవ్వు ఎప్పుడు చిరకాలం ఉండదు కాక ఆమె అనవచ్చుగా లేదు అక్కడ ఉండాలని దేవుడు అలా చేయదు కాక ఆయన నవ్వుతుంటే మరి ఆవుతో వదులు ఆవుతో నవ్వుతుంది. వాళ్ళిద్దరు కలకాలం చక్కగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు అని దీవించుకున్నాను. ఆనందం సంతోషం నిండే సమయం పరిశుద్ధుని సహవాసం సమకూడిన ఈ సమయంలో
బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నీకు చెప్పుకున్నప్పుడు నువ్వే చేస్తాను. బాధ అయితే చెప్పేసి విడిచిపెట్టేవాళ్ళు, సెలవు వచ్చిందని చెప్పేసి అవన్నీ పంపించేవాళ్ళు, నువ్వే చూడాలి. అప్పుడు ఉంటుంది నవ్వు. అప్పుడు ఇంకా చాలా అప్పుడు ఇంకా నవ్వాలి, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే నువ్వు కొత్తగా నువ్వు భరించాలి. భర్త అంటే భరించావు, అన్నీ భరించాలి. అలా చేస్తాను. వెరీ గుడ్. దేవుడి నాకు దీవించగా. కష్టమైన నష్టమైన దయచేసి మాట్లాడుతుంది కొన్ని నిమిషాలు మీరు సహకరించాలని ప్రేమకున్నా వస్తుంది. వివాహ కార్యక్రమంలో అంటూ ఉన్నారు. ముందుగా వివాహ ప్రకటన చూస్తూ ఉన్నాను. దయచేసి మీరు ప్రేమకున్నాను చూస్తుంది. వ్యతిష్ట ప్రకటన సంఘంలో చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముస్లిమండ గ్రామ కాపురస్తులు శ్రీ రంగనమూడి కృష్ణ వెంకటరమణ గారి కుమారుడు బ్రహ్మచారి గణేష్ శెట్టి ఎల్ఈఎఫ్ మందిరం సంఘంలో చెందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఓట్లపల్లి గ్రామ కాపురస్తులు శ్రీ ఎనకరాజు లక్ష్మయ్య లేఖ శ్రీమతి నాగమణి గారి కుమారుడు కన్యక దివ్యకు వివాహ ప్రకటన చేయించున్నారు. వీరిలో జతపరచబడకూడదని న్యాయబద్ధమైన ఏది వేదన ఉండేలా ఇప్పుడు తెలియచేయాలి. లేని కదా మాట్లాడకూడదు. వాళ్ళిద్దరూ గణేష్ దివ్యను వివాహం చేసుకోవడం నాకు ఇష్టమైన వాళ్ళు కొంచెం చేయి చూపిస్తారా? మాకు ఎందుకంటే మీరే చూసుకొని ఓకే. మీకు ఇష్టం సాక్షి గణేష్ ఈవెంట్ పెళ్లి చేసుకుంటే ఇష్టమే కదా. దేవుడు దీవించున్నది సాక్ష్యం కూడా దేవుడు ఒక దీవించుని దైవ్యం పంపిస్తారు. దేవుడు నేను మాటలు చెప్పకుండా వివాహ కార్యక్రమం జరుగుతున్నాను. గౌరవిస్తున్న బిడ్డలు గణేష్ బిడ్డలు కూడా లేచిన పరిస్థితిగా బైబుల్ కాకుండా నేను ముందుకు వచ్చాను. 2 అడుగులు ముందుకు వచ్చాను. తొందరగా ఇంకా ముందుకు దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి మిత్రులారా, ఇక్కడ వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచలకు వచ్చున్నారు. క్రైస్తవ సంఘానికి రక్షించబడి కానీ
ఈ దేశ చట్టంలో బట్టి కానీ మీరు జతపరచబడకూడదని తగిన హేతు వేదనలో ఉండేలా ఇప్పుడే వాక్యపూర్వకంగా తెలుసుకోవడం లేదా ఇక మీద ఎన్నటికీ ఊరుకోవడం దేవుడి నామములకు మహిమ కలుగును గాక. గణేష్ జీవన ఈరోజు కూడా నా ప్రకటనండి దేవుడి మాట ప్రకారం కాక మరొకముగా జతపరచబడారు దేవుని చేత జతపరచబడి వారి వివాహం యథావిధిగా ఉన్నదని మీరు రూఢిగా బాబువారు తెలుస్తున్నామని కాబట్టి హృదయ రాష్ట్రము బయలుపరచబడి బయట విమర్శించబడు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వవలసింది కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీరు ఎవరికైనా ఆటకున్నారా దాన్ని కూడా ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గణేష్ గట్టిగా చెప్పాలి. దేవుడు నేను చొప్పున పరిశుద్ధ వాసులతో కూడినకు నీ ప్రకటనటువంటి ఈ స్త్రీని నీవేని నీ భార్యగా చేసుకుని మీరిద్దరు కూడా బ్రతికించడం ఆమెకే భర్తగా ఉంటావా? దేవుని మహిమ కలుగును గాక. దేవుని నేను చొప్పున పరిశుద్ధ వాసులతో కూడినకు ఈ పురుషుడిని అనగా గణేష్ని నీ భర్తగా చేసుకుని బ్రతకాలకి ఇతనికి భారీగా ఉంటావా? దేవుడు పిలిచిన సాక్ష్యంలోకి దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఇరువురు ఒకరికొకరు ఎదురుగా వేస్తున్నాడు. అందరూ కూడా చెప్పబడ్డారు. దయచేసి తల్లిదండ్రులు ఇరువురు తల్లిదండ్రులు దయచేసి వస్తే వారిరువురికి కూడా చేతులు కట్టించి ప్రమాణం మనకి పడదాము. ఇరువురు యొక్క తల్లిదండ్రులు రావాల్సిందిగా పురోగతిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దివ్యానికి సంబంధించి అన్నదమ్ములు కానీ పెద్దమ్మ కానీ బాబాలు కానీ ఎవరున్నారు రండి. పెద్దమ్మ గారు రండి. చేయబడి కనీసం చేయాలంటారు కదా. దూరంగా పాపాలు చేతులు తీసి పురుషుడు గణేష్ చేతిలో పెడితే వివాహ కార్యక్రమం వెళ్దాం. గణేష్ తరఫున వారు కూడా రండి. దేవునికి మహిమ కలుగును గాక. జీవిత తరఫున తీసుకున్నారండి. పేరు నాన్న పెద్దమ్మ త్వరగా వస్తే ఓకే. దివ్యం మీరేనా గణేష్ పూర్తి బాధితులు గణేష్కి దివ్యం అభిపిస్తున్నారా? పూర్తి బాధితులు ఆయన అభిపిస్తున్నారా? ఓకే. దేవునికి మహిమ కాక. అయ్యా మరి గణేష్ వివాహం చేస్తున్నారు కదా, మరి ఈ నుంచి మా అబ్బాయి మా మాట వినాలి అంటారా? లేకపోతే వారిద్దరూ సుఖంగా ఇష్టపూర్తిగా సంసారం చేసుకుంటే పూర్తిగా అనుమతిస్తారు? దేవుడు మీ మాట దీవించను గాక. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి పాప దివ్య చేతిని
గణేష్ చేతులు పెట్టాల్సిందిగా పురపడి కోరుకున్నాం. రండి తీసుకుందండి. మీ బాబు పెట్టుకోండి, బాబు చేపెట్టుకోండి. చెప్పడం ఒకసారి ప్రార్థన చేద్దాం. చెప్పండి. సర్వశక్తికి కలిగిన దేవా, ఇరువురు వివాహం ఇరువురు చేతులు పెట్టించుగా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరచుగాక. కుటుంబ సభ్యులు అందరూ చేతులు పట్టుగా జీవించమని, అభిషేకించమని, ఆత్మనివ్వమని కృపాసనంగా అప్పగించుకుంటూ ఇరువురు కుటుంబాలు కలిసి ఉండటం, నూతన దంపతులు కలిసి ఉండటం సదాకాలం చూసుకుంటూ సహాయించండి. యేసయ్య అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీరు చేతులు వెళ్ళండి. ఉండాలి కదా బియ్యం ఇవ్వండి. నువ్వు గణేష్ పేరు చూపించాలి. నైట్ పెట్టాలి. ఆయన ప్రమాణం చేస్తారు. మీరు ఇరువురు కూడా ఒకరు చూస్తున్నాక ప్రమాణం జరగాలి. ఓకేనా? నువ్వు దివ్యకి మైక్ పెట్టాలి అని చూపించాలి. అంటే దాని అక్కడ మైక్ కరెక్ట్గా మోతు మీద ఉందా లేదా అర్థం అవుతుంది. లేదా అక్కడ తెలుగులో ఉంటారు. ప్రమాణం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ప్రమాణంలో పెట్టుకున్నాం. దేవుడికి నమ్మకంగా ఉండగాక. గణేష్ తర్వాత ప్రమాణం ఇద్దరు మీరు ఓకే. అది కూడా మాకు మీరు ఆయన ఫోటో దిగిన ఓకేనా? మొబైల్ కూడా ఫోటో దిగిస్తా. కానీ మీరు ఎవరు చూడాలి. పిల్లలు చేసేది బాగు దగ్గర ఉండాలి. నువ్వు దిగాలి చూడాలి. గణేష్ అని నేను ఆమెకి చూడాలి. బెస్ట్ టైం. గణేష్ అని నేను, దివ్య అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సమర్చించుటకై నా భార్యగా అంగీకరించుతున్నాను. ఇలాగున జరుగుతుందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. గణేష్ ఏం చేసిందన్నా? ఎవరు ప్రమాణం చేశావు? గణేష్ దివ్య అని నేను, గణేష్ అని నేను, గణేష్ అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి
నా భక్తులుగా అంగీకరిస్తున్నాను. ఇలాగ జరుగుతుందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఇక ఏం చేస్తున్నాను? గట్టిగా ఎవరితో ప్రమాణం చేసావు? గణేష్ దేవుని చుట్టూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గణేష్ నువ్వేం చెప్పి ప్రమాణం చేసావు? దేవుడు మీ ప్రమాణము దీవించుగాక. దేవుడు మీ ప్రమాణం విన్నాడు. దానికి మేమందరం కూడా సాక్ష్యము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థించండి, చిన్న ప్రార్థించండి. సాల్మాన్ రోజు గారి ప్రేమ కావాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకుందాము. దేవుడు ఏమైనా ఆశీర్వదించుగా. పరమతండ్రి పరిశుద్ధుల స్తోత్రాలు. ప్రతి మొత్తంలో దీవించిన ఆశీర్వదించండి. దైవజనుల సమక్షంలో మీ సమక్షంలో బరువుల సమక్షంలో ప్రమాణం చేయబడాలి. అటువంటి స్తోత్రాలు వారి జీవిత విషయంలో గొప్ప కార్య విషయంలో ఆశీర్వదించండి. ఈ దైవికమైన కృపాశీర్వాదించబడి అలంకరించి బలమైన అలంకరణ జీవితం ఏసు నామంలో ప్రార్థించి జీవిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ఏమైనా ఫోటో తీసుకోండి. తర్వాత మేము తాళపట్టుకు వెళ్దాం. గణేష్ వివాహం చేసినందుకు తాళపట్టును తీసుకుని వచ్చాడు. తాళపట్టు కోసం ఒక డైరెక్ట్ చేయాలని పోసి ప్రార్థన చేస్తే బాగుంటుంది. ప్రార్థన చేసుకున్నాం. డైరెక్ట్ చేయలు అజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు తాళపట్టు కొరకు. ఆ తర్వాత తాళపట్టు కొరకు ప్రమాణం చేసి ముందుకు వెళ్తారు. అజయ్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ వివాహము దేవుని మహిమాత్మమే జరుగుతుంది. దేవుని నామములకు మహిమయు ఘనతయు కలుగును గాక. మీ దీవెనలకు మీ ఆశీర్వాదం ఆయన మరి ఎన్నో ఆశ్చర్యకార్య గొప్ప కార్య మరి ప్రపంచ జీవితాన్ని ఆశ్చర్యించడానికి దయచేసి మంగళసూత్రంతో గణేష్ ప్రమాణం చేసి తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ దేవుని నామములో మూడు వేస్తారు. ఎవరైనా ఒక సిస్టర్ గారు ఒక సోదరు వచ్చి సహాయం చేయండి. దివ్యకి రండి, వెనకరండి.
ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని మూడు వేస్తారు. ఓకే, అలాగే చూపిస్తా. ఓకే, దయచేసి దివ్యంగా చూస్తూ ప్రమాణం చేయాలి. మాట చూస్తే కూడా ఇక్కడ ఈరోజు ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను భారీ భాగస్తురాలిగా చేసుకుంటున్నాను. కుమారికి పరిశుద్ధాత్మ గురువేని మొదటి గురువేని దివ్య గణేష్ కి ఉంగరం పెడుతుంది. ఆ తర్వాత గణేష్ దివ్యకు ఉంగరం మార్చుకుంటారు. దేవునికి మహిమ కలుగుతారు.
వచ్చిన వారిని ఎవరును కడుపు మీరిద్దరైనను ఎడబాయకూడదు. వింటున్నారా మీరు? ఎవరు విడదడానికి వీల్లేదు, కడుపు వీరు కూడా విడవడానికి వీల్లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గణేష్ను దివ్యయు పరిశుద్ధ వాములకు సమర్పించి ఆ సంగతి దేవుని సముఖమందును సంఘం ఎదురును బయలుపరిచి ఒకరు ప్రమాణం చేసి మంగళసూత్రం ఇచ్చి పుచ్చుకోవలను, ఉంగరము ఇచ్చుకోవలను, చేతులు పుచ్చుకోవలను తెలిపినారు కనుక వీరిద్దరూ కూడా భార్యభర్తలని ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామాలు ప్రకటించుతున్నాను. దేవుడు ఈ యొక్క వధువులను గణేష్ దివ్యను అధికంగా ఆశ్రయించి ఫలించి అభివృద్ధి చెంది దేవుని సంఘములను నింపాలని ప్రభువు యేసు క్రీస్తు నామమున కోరుకుంటున్నాను. దేవుడి ఇరువురిని దీవించును గాక. మీరిద్దరు కూడా మోకరించినట్లయితే దైవజనులందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. ఏ శాతం గారు ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన మీరు మోకరించున్నారా? దివ్య అలా గణేష్ దైవజనులు ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఏదేను వనమున యెహోవా దేవా